ఏంటన్నా ఇదంతా? చెప్తా కృష్ణ పరమాత్మ రెసిడెన్సీ బ్రదర్. ఇక్కడ ఆట పాట కూత మోత అన్ని ఉంటాయి బ్రదర్. గోపికలు కూడా ఉంటారు. మన ఓపిక ఏంటో నాకంత తికమగ్గా ఉంది. ఏం లేదు తమ్ముడు, ఈ సిటీలో మన అవసరం ఎక్కడెక్కడుందో ముందుగానే తెలుసుకోవడం మనకు మంచిది కదా. అందుకని తెలుసుకొని చెప్పాలి కదా. చెప్పడం మనలాంటి మంచి వాళ్ళ విధి కదా. ఎక్స్క్యూజ్ మీ, బాయ్ ఫ్రెండ్ కోసం వెయిటింగా? నీకేమన్నా అబ్జెక్షనా? నాకేం అబ్జెక్షన్ లేదు, నేను గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిటింగ్. సబ్జెక్ట్ ఇద్దరిది ఒక్కటే. అయ్యా అయితే ఇంకెందుకు కాదు, మెట్రిక్స్ అయ్యి రన్నింగ్ లో పడి ఉంటుంది. అంటే తమ్ముడు 1 minute, నువ్వు నడు, నేను వచ్చేస్తాను. ఏంటమ్మా నీ సమస్య? నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది డాక్టర్. అదా నీ సమస్య? నాకు ఇంతవరకు పిల్లలు పుట్టలేదు డాక్టర్. పిల్లలు పుట్టలేదు అనకూడదమ్మా, నాకు సంతానం లేదు అనాలి. ఒక కాన్పులో ఒకరు పుడితే ప్రమోదం, ఎక్కువ మంది పుడితే ప్రమాదం. నాకు బోల్డంత మంది అవసరం లేదు డాక్టర్. ఈ కడుపులో ఒక్క నలిసి పడితే చాలు. కంట్లో పడితే నలుసు అనాలి, కడుపులో పడితే నలుసు అనకూడదమ్మా, పిండం అనాలి. మీరు ఎదురులేని వైద్యం చేస్తారని తెలిసే వచ్చాను డాక్టర్. Yes. మీరేదో ఒకటి చేసి నాకు పిల్లలు పుట్టేలా చేయండి. వద్దమ్మా, తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దు. నువ్వు నరచక్రవర్తికి కూడా 7 సంవత్సరాల తర్వాత పుట్టారు నలుసులు, అదే పిల్లలు నీకు కూడా పుడతారు. నాకు నమ్మకం లేదండి. మొన్న ఓ స్వాములు వారు చేత్తో ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పారండి. ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈలోగా ఆయన పోయాడా? లేదండి, పోలీసులు పట్టుకుపోయారు. ఆ స్వాములు వారి పేరేంటమ్మా? మర్దన స్వామి. చూడమ్మా, ముట్టుకుంటేనో మర్దనా చేస్తేనో కంటి చూపుతోనో పురాణ కాలంలో పిల్లలు పుట్టేవారు, ఇప్పుడు పుట్టరు. అలాంటి స్వాములు వారి దగ్గరికి వెళ్ళకు. మీరేం చేస్తారో ఏమో, నాకు మాత్రం ఎలాగైనా పిల్లలు పుట్టాలి డాక్టర్. నువ్వు పంచే మీ ఆయన్ని నా దగ్గరికి పంపించు. ఆయన రారు డాక్టర్, ఆయనకి సిగ్గు. ఏం చేస్తుంటాడు ఆయన? బస్ కండక్టర్. ఓహో, ఆయన ఎప్పుడు ఈల వేసి పైకి జరుగు అంటూ ఉంటారండి. అది ఇప్పుడు అర్థమైంది నీకు పిల్లలు ఎందుకు పుట్టలేదో. నీకు ఏ విధమైన వైద్యం అక్కర్లేదు, నువ్వు పంచే. మీ ఆయన ఎన్నిసార్లు నేను పైకి జరుగు అన్న ఒక కంగుళం కూడా జరక్కో, నీకు సంతాన ప్రాప్తి కలుగుద్ది. That's all. అరే ఇదేమిటి, చార్మినార్ మోడల్లో ఉంది? మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్, నన్ను వదలండి సార్, నేను స్మోక్ చేయండి సార్, నన్ను వదలండి సార్, వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు, అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్సా? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి, ఎక్కడైనా ఒక్క నిప్పు పడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడం పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు, దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు, ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే మీరు బయలుదేరండి, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తామని తెలుసు సార్, దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్, రండి. చెప్పు, నాగేంద్ర ఎక్కడ? చెప్పకపోతే నువ్వు వాయిస్తావు, చెప్తే నాగేంద్ర వాయిస్తాడు. ఇలాంటి విషయాలు అడగడం తప్పు బాబు. ఆ ఒక్క విషయం తప్ప ఇంకే విషయమైనా అడగవయ్యా బాబు. సరే, మీ వ్యాపారాలన్నింటిలోకి బాగా లాభాలు వచ్చే కంపెనీ ఏది? పిచ్చి ప్రశ్న. వీధిలో తిరిగే ఎవరిని అడిగినా చెప్తాడు. సర్పరాజా గ్రూప్ ఆఫ్ హోటల్స్ వల్ల మాకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి. చిచి, అందుకే నీది ఒట్టి మట్టిపురని అన్నయ్య తిరుగుతుంటాడు. సర్పరాజా సిగరెట్ ఫ్యాక్టరీ నుంచి మాకు ఏటా 30 లక్షల రూపాయలు లాభం. నువ్వు నోర్మేరా? సరేనయ్యా, అవన్నీ వదిలేసి అడుగుతున్నావు. కాండవ దహనం చేస్తేనే గాని తక్షకుడు బయటికి రాడు. తక్షకుడా? వాడెవడు? నాగేంద్ర. నాగేంద్ర? నీ ఎత్తులు ఏమిటో బొత్తిగా అర్థం కావడం లేదయ్యా. త్వరలోనే అర్థం అవుతుంది. మీకు బాగా లాభం వచ్చే మార్గం చెప్తా, పదండి. నిప్పెట్టు. నిప్ప, ఇది అన్యాయం.
మా చేత్తో మా ఫ్యాక్టరీకి నిప్పెట్టిస్తావా? నీ తమ్ముడిని బయటికి రప్పించాలంటే ఇది ఒక్కటే మార్గం. మా ఆస్తి నాశనం అయిపోతుందయా? ఏం పర్వాలేదు, ఇది పాత ఫ్యాక్టరీ. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసి కొత్త ఫ్యాక్టరీ కట్టుకోవచ్చు. అయినా సరే నేను పెట్టను. ఈ ఫ్యాక్టరీ నా పేరుతో ఉంది. అయితే నేను పెడతాను. ఇలా ఇవ్వు. ఒరే ఒరే నాగేంద్ర, రాముడు పుట్టిన దేశం రా ఇది. అన్నని తమ్ముడు కొడితే మహాపాపం, కళ్ళు పోతాయి. నువ్వు చేసిన పని కొట్టడం కాదు, ఏ పార్ట్కి ఆ పార్ట్ కోసి అవతల పడేయాలి. నానా గడ్డి తిని నేను సంపాదిస్తే మీరు కాల్చి బూడిచ్చేస్తారా? ఏం చేయమన్నావురా? నువ్వెక్కడున్నావో సూర్యంగాడు చెప్పమన్నాడు. చెప్తే నీకు నిప్పెడతాడు. అంతకన్నా ఆస్తి నిప్పెట్టడం వచ్చింది, దానికి పెట్టాను. సంతోషించు. వాడు నీ గురించి అడగడం మానేసి మన వ్యాపారాల గురించి అడిగినప్పుడే ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుమానించాలన్నయ్య. నన్నెందుకు కొడతావు? ఆ సంగతి ఇప్పుడా చెప్పడం? అప్పుడేం చేసావరా? వాడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అంటే నిజం అనుకున్నాను. పోయిన ఆస్తి కంటే ఎక్కువ వస్తుంది అనుకున్నాను. తప్ప? ఒరే నాగేంద్ర, అసలు వీడేరా ముందు నిప్పెట్టింది? అవును, అది నీ ప్యాన్ ఉంది కనుక నువ్వు తగలబెట్టను అంటే నేను తగలబెట్టాను. తప్ప? రే ఇదిగోనయ్య, నువ్వు మాటి మాటికి చేస్తావంటే నేను వాడి బాటలో చేరిపోతాను. అన్నం కొండగారు, అన్నం కొండగారు, అన్నం కొండగారు, నమస్కారం. డోంట్ సే అన్నం కొండ గారు, సే అనకొండ. అనకొండ అనాలరా కంట్రీ ఫ్రూట్స్. మిమ్మల్ని సార్? షడప్. అదే సార్ 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 మీ పాముతో కొంచెం పని పడింది సార్. పామా? డోంట్ సే పాము. ఇట్ ఈస్ నాట్ పాము, ఇట్ ఈస్ ముప్పాగున. ఇది ఎక్కడ గున్న పామురా సార్? మీ ముప్పాగున డేట్స్ కావాలి సార్. యు మీన్ కాల్ షీట్స్? అవును సార్. ఓకే. 21st హాలీవుడ్. హాలీవుడ్ లో కూడా పాములు పడతారా సార్? లేదు, కప్పలు పడతారు. చింగిడి బుంగిడి. నీకెందుకురా? ఊరికనే తెలుసుకుందామని. 22nd జురాసిక్ పార్క్ తీసిన స్పిల్బర్గ్ అమ్మా నాగమ్మ నోము సినిమాల్లో నా ముప్పాగు నాన్ని హీరోగా పెట్టి రీమేక్ చేస్తున్నాడు ఇంగ్లీష్ లో. 23rd బొంబాయిలో బట్టల షాప్ ఓపెనింగ్. అంటే మన పాము సారీ సార్, మన ముప్పకున రిబ్బన్ కటింగ్లు కూడా చేస్తుందా సార్? నో, రిబ్బన్ మీద కాటేస్తుంది. 24th 25th 26th పోలాండ్. 27th 28th 29th 30th హాలాండ్. నో కాల్ షీట్స్. ఇదేం బిజీనైనా ఏదో ఒక అడ్జస్ట్ చేసేయండి సార్. అనకొండా. డోంట్ ఫియర్. 1 minute. మందు ఇవ్వాలి కదా, ఇస్తాను. సార్, మన ఇంటికి ఎవరైనా వస్తే టీ ఇస్తాం. అన్నం కొండగా ఏకంగా మందే ఇస్తున్నారు. ఏమంటే నాకు సోడా వద్దు, అంత ఇసేయండి. మందు నీకు కాదు, నా ముప్పాగు నాకి. Come on. How? How ముప్పాగునా? Yes. Lovely. Very good. సార్ సార్, మీరు ఎలాగైనా డేట్స్ అడ్జస్ట్ చేయాలి సార్. ఓకే ఓకే ఓకే. వాట్స్ అవర్ వర్క్? ఏంటి మీ పని? సార్, జైలు నుంచి ఒక కిడ్నాపర్ పారిపోయాడు. వాడికి ఓ పాము హెల్ప్ చేస్తుంది. వాడిని ఆ పాముని మీరు మాకు పట్టియాలి. Oh, it's very costly affair. Per hour 10,000. గంటకు 10,000. 5-star హోటల్లో అకామిడేషన్, డైలీ 2 స్కాచ్ బాటిల్స్, బ్రేక్ఫాస్ట్ 100 బాయిల్డ్ ఎగ్స్, 100 ఉడకబెట్టిన గుడ్లు, లంచ్ ఫ్రాగ్స్ పలావ్, ముంగిస మటన్, డిన్నర్ చికెన్ మంచూరియా, గద్ద ఫ్రై. ఇష్టమైతే అగ్రిమెంట్, లేకపోతే గెట్ అవుట్. మీ కండిషన్స్ అన్నిటికీ ఒప్పుకుంటున్నాం, కానీ వాడిని అర్జెంట్ గా పట్టియాలి సార్. ఓకే ఓకే. ఐ నీడ్ ఎ పీస్ ఆఫ్ క్లాత్. గుడ్డ ముక్క కావాలి. 1 minute. నాట్ దట్ ఇడియట్. అది కాదు, ఏ మనిషిని పట్టుకోవాలో ఆ మనిషికి సంబంధించిన చిన్న గుడ్డ ముక్క కావాలి. అర్థమైందా? తెస్తాం. ఓకే ఓకే